ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చేసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివైడ్, మాడ్యులస్. దిస్ మాడ్యులస్. మాడ్యులస్ అంటే ఇప్పుడు చెప్తాను. డివైడ్ కి మాడ్యులస్ కి డిఫరెన్స్ అంటే ఇప్పుడు చెప్తాను. మాడ్యులస్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇది బైనరీ ఆపరేటర్స్. బైనరీ ఎందుకంటే 2 వేరియబుల్స్ ని యాడ్ చేస్తుంది. a ప్లస్ బి, a మైనస్ బి, a ఇంటూ బి, a బై బి, a మాడ్యులస్ బి. చూద్దాం ఇప్పుడు ఇలా ఏంటో. a is equal 10, b is equal 4. ఆన్సర్ ఏమొస్తుంది? a is equal 10, 10 plus 4, 10 plus 4, 14. ఆన్సర్ is 14. ఆన్సర్ 14 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ d ఏమొస్తుంది? 10 minus 4, 6. ఆన్సర్ 6 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ a ఇంటూ b, 10 into 4, 40 వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏంటి? a బై b. a బై b అంటే ఏంటి? 10 divided by 4. యా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు a బై b అన్నారు. a డివైడ్ బై b అంటే మీనింగ్ ఏంటి? ఈ కోషెంట్ ఉంది కదా, 4 రోళ్ళు, 4 2s are 8, 2. ఇందులో 8 తీసుకోవాలి. అంటే ఈ a బై b ఉంటే కోఫిషియంట్ తీసుకోవాలి. కోఫిషియంట్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ది ఆన్సర్ 2. నెక్స్ట్ g వాల్యూ ఎంత? సో 4, 10. ఇది కూడా డివైడ్ అంటే మాడ్యులస్ అంటారు. 4 2s are 8, 2. మనం ఇది తీసుకోవాలి. ఆన్సర్ 2. ఇది రిమైండర్. ఈ మాడ్యులస్ ఆపరేటర్ కేవలం రిమైండర్ తీసుకునింది. ఇది కోఫిషియంట్ తీసుకునింది. అదే డిఫరెన్స్ ఈ మాడ్యులస్ కి కోఫిషియంట్ కి, అదే మాడ్యులస్ కి డివైడెడ్ కి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకో వేళ చూద్దాం ఒకసారి. 13, 4 చూద్దాం. 13 జస్ట్ మీరు ఇలా రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. షార్ట్ కట్. ఇక్కడ ఏం రాయాల్సింది లేదు, చూద్దాం. ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ డబుల్ కొటేషన్ పెట్టేయాలి. కొటేషన్ ఈ స్టేట్మెంట్ ఎండ్ చేసేయాలి. నెక్స్ట్ a ప్లస్ బి, a మైనస్ బి, a యాస్టిక్ బి అంటే మల్టిప్లికేషన్, a బై బి, a మాడ్యులస్ బి. ఇప్పుడు రన్ చేద్దాం సార్. ఇప్పుడు చూద్దాం. దీనికి ఆన్సర్ వస్తుంది 17 అంతేనా? 17. ఇది 9. ఇది ఎంత వస్తుంది? 52. 11 4 13 goes 52. నెక్స్ట్ a బై బి. a బై బి మీన్స్ 4 13. 4 2s are 4 3s are 12, 1. సో ఇందులో దీనికి ఏం తీసుకోవాలి మీరు ట్రై చేయండి, చూసుకోండి ఒకసారి, చెక్ చేసుకోండి. దీనికి ఇది రిమైండర్, ఇది కోషియంట్. రిమైండర్ దేనికి పెట్టాలి, కోషియంట్ దేనికి పెట్టాలి? జస్ట్ రిమైండర్ అనే దాన్ని కింద మాడ్యులస్ పెట్టాలి, బై కోషియంట్ అనేది దీనికి పెట్టాలి. ఇదే డిఫరెన్స్. a బై b ఉంటే కోషియంట్ తీసుకోండి వాల్యూ, a మాడ్యులస్ b అంటే రిమైండర్ వాల్యూ తీసుకోండి. ఇదే అర్థమెటిక్ ఆపరేటర్స్.